సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. విత్ రిఫరెన్స్ టు నేమింగ్ ఆఫ్ ఇండియా, భరత్ వర్ష హ్యాస్ బీన్ మెన్షన్డ్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బుక్? సో క్వశ్చన్లో ఏం అడిగారు మనకి? భరత్ వర్ష అనేది ఏ బుక్ లో మెన్షన్ చేసింది అని అడిగారు మనకి క్వశ్చన్లో. ఆప్షన్స్ చూడండి ఒకసారి. ఏ అష్టాధ్యాయి, బి అర్థశాస్త్ర, సి ఆర్యభట్టీయం, అలాగే డి అచరంగ సూత్ర. సో మనకు తెలుసు ఏదైతే ఇప్పుడు ప్రెసెంట్ మన ఇండియాకి నేమ్ ఉందో భారత్ అని. సో ఈ భారత్ అంటే అర్థం ఏంటి? భరతుడు పాలించిన ప్రాంతం అని. సో ఈ భరత్ వర్ష అని కూడా ఒక బుక్ యొక్క సోర్స్ లోంచి మనం తీసుకోవడం జరిగింది. సో అయితే ఎందులోంచి తీసుకున్నారు? అష్టాధ్యాయిలోంచి తీసుకోవడం జరిగింది. సో దీనికి ఏంటి ఆన్సర్ అయిపోతుంది? ఆప్షన్ ఏ అష్టాధ్యాయి అనేది కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. మరి అష్టాధ్యాయి ఎవరు రాశారు? ఇది పనిని రాశారు. సో అష్టాధ్యాయి వాజ్ రిటర్న్ బై పనిని. సో పనిని గారు రాసిన అష్టాధ్యాయిలోంచి భరత్ వర్ష అనే దాన్ని తీసుకోవడం జరిగింది. అలాగే మరి అర్థశాస్త్ర కూడా బుక్కే కదా. ఇది దేనికి సంబంధించింది? పొలిటికల్ అండ్ ఎకనామిక్ కి సంబంధించింది. మరి దీన్ని ఎవరు రాశారు? కౌటిల్య లేదా చాణక్య గారు రాయడం జరిగింది. సో చంద్రగుప్త మౌర్య కోర్టులో కౌటిల్య గారు ఈ అర్థశాస్త్ర అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. అలాగే ఆర్యభట్టీయం అంటే మనకి తెలుసు, ఆర్యభట్ట ద్వారా రాయబడింది. సో ఇట్ వాజ్ రిటర్న్ బై ఆర్యభట్ట. అలాగే అచరంగ సూత్ర. ఈ అచరంగ సూత్ర ఏంటంటే జైనిజం కి సంబంధించిన ఒక బుక్ అన్నమాట. అయితే దీనిని ఎగ్జాక్ట్ గా ఎవరు రాశారో మనకి తెలియదు, కానీ దీనిని రీకంపైల్ చేసింది అయితే మాత్రం శ్రమణ అనే పర్సన్. శ్రమణ. ఓకే ఓకే. అయితే ఇక్కడ మనకి క్వశ్చన్లు అడిగినంత వరకు భరత్ వర్ష అనేది ఎక్కడ మెన్షన్ చేసింది అని, కాబట్టి అష్టాధ్యాయి అనేది ఈ క్వశ్చన్ కి మనకి కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. ఓకే ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అరేంజ్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్స్ ఆఫ్ మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఇన్ దర్ క్రోనలాజికల్ ఆర్డర్స్. సో మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించిన అంశాలు, ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్రోనలాజికల్ ఆర్డర్లో అంటే సీక్వెన్స్లో మనం అరేంజ్ చేయాలన్నమాట. అయితే ఒకసారి అసలు ఏంటంటే ఇచ్చారు చూడండి. ఫస్ట్లో ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాపిటల్ అని ఇచ్చారు. అలాగే ఇంక్రీజ్ ఇన్ టాక్సేషన్ ఇన్ డోఅబ్ ఇచ్చారు. నెక్స్ట్ ప్రొమల్గేషన్ ఆఫ్ టోకెన్ కరెన్సీ, అలాగే ఖుర్సాన్ ఎక్స్పిడిషన్. సో ఏంటంటే మనకి తెలుసు కదా, ఢిల్లీ సల్తనెట్ ని ఎంతో మంది రాజులు ఎన్నో రాజ్యాలు పరిపాలించడం జరిగింది. అయితే ఈ ఢిల్లీ సల్తనెట్ లో తుగ్లక్ డైనాసిటీకి సంబంధించి ఒక ఫేమస్ రూలరే మొహమ్మద్ బిన్ తుగ్లక్. ఈయన ఢిల్లీ సల్తనెట్ కి ఎన్నో సుల్తాన్ అంట? ఈయన 18th సుల్తాన్ అన్నమాట ఢిల్లీ సల్తనెట్ కి. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే సుల్తాన్స్ లో హీఈస్ ది 18th సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ సల్తనెట్. అయితే ఈయనకి సంబంధించి ఈ ఇచ్చిన ఆర్డర్స్, ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఆర్డర్లో అరేంజ్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ చూడండి, ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాపిటల్ ఉంది. సి ఎప్పుడైనా మీరు ఈ సీక్వెన్స్ ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ట్రై టు గివ్ సమ్ లాజిక్స్, లేదు అంటే సమ్ అమౌంట్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ మీకు మీరు ఇచ్చుకొని అలా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు సాధారణంగా ఏదైనా ఒక రాజు ఒక ఈవెంట్ని ఏదైనా చెయ్యాలి లేదా ఏదైనా ఒక ప్రాపర్ స్టెప్స్ తీసుకోవాలి అని అంటే ముందు అతనికి రెవెన్యూ అనేది ఇంపార్టెంట్ కదా. సో ఇక్కడ రెవెన్యూకి సంబంధించి ఏం పాయింట్ ఉంది చూడండి. ఎప్పుడైనా రెవెన్యూ అనేది ట్యాక్సెస్ ద్వారా బాగా వస్తుంది ఏ గవర్నమెంట్ కైనా. సో ఫస్ట్ ఏంటంటే ఇంక్రీజ్ ఇన్ టాక్సేషన్ ఇన్ డోఅబ్ అని గుర్తుపెట్టుకోండి. ఇది మొట్టమొదటిగా జరిగిన ఈవెంట్ ఈ 4 చూసుకుంటే. ఓకే, ఇంక్రీజ్ ఇన్ టాక్సేషన్ ఇన్ డోఅబ్ జరిగింది. ఆ తర్వాత క్యాపిటల్ ని ట్రాన్స్ఫర్ చేశారు. ఆ తర్వాత టోకెన్ కరెన్సీని ప్రొమల్గేట్ చేయడం, లాస్ట్ లో ఖుర్సాన్ని ఎక్స్పెడిషన్ చేయడం. సో దీని యొక్క ఆర్డర్ చూసుకున్నట్టయితే కనుక మనకి 2134 అయిపోతుంది. ఎందుకు? టాక్సేషన్ ఇంక్రీజ్ చేసిన తర్వాత క్యాపిటల్ ట్రాన్స్ఫర్ చేశారు, ఆ తర్వాత టోకెన్ కరెన్సీని ప్రొమల్గేట్ చేశారు, ఆ తర్వాత ఖుర్సాన్ ఎక్స్పిడిషన్ ని చేయడం జరిగింది. సో ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, గివెన్ ఆప్షన్స్ లో కరెక్ట్ ఆన్సర్ చూస్ చేసుకోమని అడిగారు మనకి. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? 2134. 2134 ఎక్కడుంది చూడండి, ఆప్షన్ సి లోనే కదా. సో ఆప్షన్ సి 2, 1, 3 and 4 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది ఇక్కడ. ఓకే ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇక్కడ స్టేట్మెంట్ 1 ఇచ్చారు, స్టేట్మెంట్ 2 ఇచ్చారు,
ఎజర్షన్ అండ్ రీజన్ బేస్డ్ స్టేట్మెంట్ ఇచ్చి మనకి కరెక్ట్గా ఆన్సర్ని సెలెక్ట్ చేసుకోమని అడిగారు. ఒకసారి స్టేట్మెంట్స్ ఏంటేంటో చూసేద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. మహాత్మా గాంధీ వెంట్ ఆన్ అ ఫాస్ట్ unto death against the communal award announced by the British government. ఎస్, సో మనకు తెలుసు కదా, కమ్యూనల్ అవార్డ్ అన్నది ఏం చేస్తుందంటే ప్రజల్ని విభజించేస్తుంది కంప్లీట్గా కూడా. సో కమ్యూనల్ అవార్డ్ ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది, చాలా నష్టము దేశం యొక్క యూనిటీకి. అందుకని చెప్పేసి మహాత్మా గాంధీ గారు దీనికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోకుండా నేను నిరాహార దీక్ష చేస్తాను అని చెప్పేసి ఫాస్ట్ అంటూ డెత్ అయితే చేయడం జరిగింది. దేనికి వ్యతిరేకంగా, కమ్యూనల్ అవార్డ్కి వ్యతిరేకంగా. సో ఫస్ట్ స్టేట్మెంట్ అయితే కరెక్ట్ స్టేట్మెంటే, రైట్. ఓకే, సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ద పూనా ప్యాక్ట్ రిజల్టెడ్ ఇన్ అ జాయింట్ ఎలక్టరేట్ విత్ అన్ ఎన్హాన్స్డ్ నెంబర్ ఆఫ్ సీట్స్ రిజర్వ్డ్ ఫర్ డిప్రెస్డ్ క్లాసెస్. ఓకే, సో పూనా ప్యాక్ట్ ఏం చేసిందంట, జాయింట్ ఎలక్టరేట్ రావడానికి కారణమైంది. సో రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఏదైతే ఉందో డిప్రెస్డ్ క్లాసెస్కి కూడా పెరగడం అనేది జరిగిందనమాట. సో ఆ విధంగా చూసుకుంటే సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే కదా. మరి పూనా ప్యాక్ట్ అనేది సైన్ చేసుకున్న తర్వాత ఇదే కదా జరిగింది. సో రెండూ కరెక్టే. అయితే ఒక్కసారి మనం ఆప్షన్స్ 4 చదువుకొని అప్పుడు ఏ విధంగా ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలో చూసుకుందాం. ఫస్ట్ ఆప్షన్ చూడండి మీరు, ఏ చూస్తే బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ ఇండివిజువలీ ట్రూ అండ్ స్టేట్మెంట్ 2 ఇస్ ది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ స్టేట్మెంట్ 1. రెండు స్టేట్మెంట్స్ కరెక్టే, అలాగే స్టేట్మెంట్ 2 అనేది స్టేట్మెంట్ 1కి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అంటున్నారు. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఈ స్టేట్మెంట్ 1కి స్టేట్మెంట్ 2 అనేది కారణం అవ్వాలంటే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. బట్ మీరు చూసినట్టయితే కనుక స్టేట్మెంట్ 2 అనేది స్టేట్మెంట్ 1కి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, దీని తర్వాత జరిగిన అవుట్కమ్ ఇది. ఓకే, సో ఇది నెక్స్ట్ జరిగిన ఈవెంట్ని చూపిస్తుంది తప్ప రీజన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు కదండి. మరి అలాంటప్పుడు ఫస్ట్ ఇది అయితే కరెక్ట్ అవ్వదు. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, సెకండ్ ఆప్షన్లో బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ ఇండివిజువలీ ట్రూ. ఎస్, అఫ్ కోర్స్, ఇదైతే మనకు తెలుసు, రెండు స్టేట్మెంట్స్ కూడా వేటికవి కరెక్టే. బట్ స్టేట్మెంట్ 2 ఇస్ నాట్ ది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ స్టేట్మెంట్ 1. ఏం చెప్తున్నారండి, రెండు స్టేట్మెంట్స్ ఇండివిజువల్గా కరెక్ట్ అయినప్పటికీ స్టేట్మెంట్ 2 అనేది ఇచ్చిన పైన ఉన్న స్టేట్మెంట్ 1కి కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అని చెప్తున్నారు. ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఎందుకంటే సి అండ్ డి చూస్తే స్టేట్మెంట్ 1 ట్రూ, స్టేట్మెంట్ 2 ఫాల్స్ అంటున్నారు. ఇది అవ్వనే అవ్వదు, ఎందుకంటే స్టేట్మెంట్ 1 ట్రూ అవ్వాలి, స్టేట్మెంట్ 2 కూడా ట్రూ అవ్వాలి. డి చూడండి, స్టేట్మెంట్ 1 ఫాల్స్ అంటున్నారు, స్టేట్మెంట్ 2 ట్రూ అంటున్నారు. స్టేట్మెంట్ 1, 2 రెండు ట్రూ అయినప్పుడు ఇది కూడా అవ్వట్లేదు కదా. సో అలా చూసుకున్నా ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అయిపోవాలి. ఆప్షన్ బి ఏం చెప్తుందంటే రెండు ఇండివిజువల్గా కరెక్టే, దాంతోపాటు స్టేట్మెంట్ 2 అని స్టేట్మెంట్ 1 ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, అంతే కదండి. ఇప్పుడు మహాత్మా గాంధీ గారు ఫాస్ట్ ఆన్ టు డెత్ చేశారు కమ్యూనల్ అవార్డ్కి వ్యతిరేకంగా అని చెప్పినప్పుడు ఎందుకు ఫాస్ట్ ఆన్ టు డెత్ చేశారు అనేది స్టేట్మెంట్ 2లో చెప్తే అప్పుడు స్టేట్మెంట్ 1కి స్టేట్మెంట్ 2 కారణం కరెక్ట్ అని అనుకోవచ్చు. బట్ అక్కడ ఎందుకు కమ్యూనల్ అవార్డ్కి వ్యతిరేకంగా ఎందుకు జాయింట్ ఫాస్ట్ ఆన్ టు డెత్ అనేది కమ్యూనల్ అవార్డ్కి వ్యతిరేకంగా చేశారు అన్నది మనకి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సెకండ్ స్టేట్మెంట్లో ఏం చెప్తున్నారు, దాని తర్వాత జరిగిన పూనా ప్యాక్ట్ కోసం చెప్తున్నారు. సో స్టేట్మెంట్ 1ని స్టేట్మెంట్ 2 ఎక్స్ప్లెయిన్ అయితే చేయట్లేదు కదా. మరి అలాంటప్పుడు బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ బట్ స్టేట్మెంట్ 2 ఇస్ నాట్ ది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ స్టేట్మెంట్ 1 కదండి. సో అలా చూసుకుంటే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఎప్పుడైనా మీరు ఇలాంటి క్వశ్చన్స్ చూసినప్పుడు స్టేట్మెంట్ 1 కరెక్ట్గానే ఉంది కదా, స్టేట్మెంట్ 2 కూడా కరెక్ట్గానే ఉంది కదా అని తొందర పడిపోయి బోత్ స్టేట్మెంట్స్ కరెక్ట్, అలాగే స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అని పెట్టేయకండి. అసలు మీరు చదువుతున్నప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ సెకండ్ స్టేట్మెంట్ కరెక్టో కాదో చూసిన తర్వాత ఆప్షన్స్లోకి వెళ్ళాక అక్కడ వాడు అడుగుతున్నట్టు స్టేట్మెంట్ 1ని స్టేట్మెంట్ 2 కారణం కింద ఎక్స్ప్లెయిన్ చేస్తుందా, లేదు అని అంటే దాని తర్వాత జరిగిన ఈవెంటా అది కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుందా లేదా, లేదు అంటే దాని తర్వాత జరిగిన ఈవెంటా అన్నది మీరు చూసుకోండి. కొన్నిసార్లు రెండు కరెక్ట్ అయినప్పటికీ ఒకదాన్ని ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఇలాంటి సందర్భం లాగా. సో అది మీరు గుర్తుపెట్టుకొని ఇలాంటి క్వశ్చన్ని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మ్యాచ్ ద ఫాలోయింగ్. సో ఏంటంటే
లిస్ట్ 1 ఇచ్చారు, లిస్ట్ 2 ఇచ్చారు. రెండిటిని ఒకదాంతో ఒకటి మ్యాచ్ చేయమని అడిగారు మనకి. లిస్ట్ 1లో చూడండి, ఫాన్, సార్మన్, శాంటానా, అలాగే జోండా, ఈ 4 ఇచ్చారు. ఈ 4 ఏంటండి, ఇవి లోకల్ విన్స్. సో మనము జాగ్రఫీలో చదువుకుంటున్నప్పుడు లోకల్ విన్స్ కోసం చదువుకుంటాం. ఎప్పుడైనా సరే కామన్ గా గ్లోబ్ అంతా వీచే గాలులు కాకుండా కొన్ని ఆ ప్రాంతాలకి మాత్రమే పరిమితమైన చాలా ఇంపార్టెంట్ విండ్స్ కొన్ని ఉంటాయి. సో అలాంటి విండ్స్ మనం కంపల్సరీగా నేర్చుకోవాలి. ఎందుకంటే అట్లీస్ట్ ఆ విండ్ అనేది ఆ ప్రాంతం ఎక్కడ ఉంటుంది అని మనకు తెలియాలి, లొకేషన్. అలాగే దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటని తెలియాలి. కొన్ని లోకల్ విండ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, చాలా మంచి చేస్తాయి. కొన్ని లోకల్ విండ్స్ అనేవి కొన్ని లోకల్ విండ్స్ ఏం చేస్తాయి, ఇన్ స్పైట్ ఆఫ్ ఇంపార్టెంట్ అయినప్పటికీ అవి అంత మంచి చేయకపోతాయి. సో వాటి వల్ల హామ్ కూడా ఉంటుంది కొన్నిసార్లు. సో అలాంటి విండ్స్ కోసం మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే విండ్స్ ని ప్రాంతాలతో మనం మ్యాచ్ చేయాలి. సో ఇక్కడ లోకల్ విండ్స్ ఇచ్చారు, ఇక్కడేమో లొకేషన్ ఇచ్చారు. ఓకేనా? సో చూడండి, ఏ చూస్తే ఫాన్, బి సార్మన్, సి శాంటానా, అలాగే డి జోండా. లొకేషన్స్ ఏమో అర్జెంటీనా, కుర్దిస్తాన్, అలాగే కాలిఫోర్నియా, ఆల్ప్స్. సో ఇలా ఇవ్వడం జరిగింది. అయితే మనకి ఇక్కడ ఏం తెలియాలి, ఫాన్ అనేది ఏ ప్రాంతానికి సంబంధించింది, ఆల్ప్స్ కి సంబంధించింది, అంతే కదా. ఫాన్ ఏమో ఆల్ప్స్ మౌంటైన్స్ కి సంబంధించిన ఇంపార్టెంట్ లోకల్ విండ్. అలాగే సార్మన్ ఉంది, సార్మన్ అనేది అర్జెంటీనాకి సంబంధించింది. శాంటానా ఏమో కాలిఫోర్నియాకి సంబంధించింది. అలాగే జోండా ఏమో కుర్దిస్తాన్ కి సంబంధించిన ఇంపార్టెంట్ విండ్ అన్నమాట. ఓకే, 1 minute. శాంటానా, ఓకే, శాంటానా కాలిఫోర్నియా కరెక్టే. జోండా అనేది అర్జెంటీనాకి సంబంధించిన విండ్. ఓకే, 1 minute. ఒకసారి మళ్ళీ చూసేద్దాం ప్రాపర్గా. లిటిల్ బిట్ ఆఫ్ కన్ఫ్యూజన్ నాకు. ఓకే, సో ఏంటంటే ఇక్కడ ఫాన్ అనేది ఆల్ప్స్ కి సంబంధించింది, ఇది క్లియర్ కదండి. అలాగే సార్మన్ ఉంది, సార్మన్ దేనికి సంబంధించింది, సార్మన్ అనేది కుర్దిస్తాన్ కి సంబంధించింది. శాంటానా అనేది కాలిఫోర్నియాకి, అలాగే జోండా అనేది అర్జెంటీనాకి సంబంధించిన విండ్. సో ఈ పరంగా చూసుకుంటే కరెక్ట్ ఆన్సర్ ఏమవ్వాలి, ఏకి 4 ఉండాలి, బికి 2 ఉండాలి, సికి 3 ఉండాలి, అలాగే డికి 1 ఉండాలి. అలా ఉన్న ఓన్లీ ఆప్షన్ ఏంటి మనకిచ్చిన గివెన్ ఆప్షన్స్ లో, ఆప్షన్ బినే కదా. సో ఆప్షన్ బి అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. ఓకే, సో బి ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కానిఫరస్ ట్రీస్ ఆర్ సో నేమ్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్. సో కానిఫరస్ ట్రీకి ఆ కానిఫరస్ అన్న పేరు ఏ బేసిస్ మీద మనం పెట్టడం జరిగింది అని అడిగారు మనకి క్వశ్చన్ లో. ఆప్షన్ చూడండి, ప్లాంట్ షేప్, సైజ్ ఆఫ్ ద ప్లాంట్, షేప్ ఆఫ్ ద లీఫ్, టైప్ ఆఫ్ ద ఫ్రూట్. సో మనకు తెలుసు కదా, ఎప్పుడైనా సరే కానిఫరస్ లో మనం చూసుకున్నట్టయితే గనక ఈ విధంగా లీవ్స్ అనేవి ఉంటాయి. సో లీవ్స్ ఈ విధంగా ఉన్నాయంటే దాని అర్థం ఏంటి, కానికల్ షేప్ లో ఉన్నట్టే కదా. సో కానిఫరస్ ట్రీస్ కి ఆ పేరు దేని వల్ల వచ్చింది, షేప్, షేప్ వల్ల, లీఫ్ యొక్క షేప్ వల్ల రావడం జరిగింది. సో షేప్ ఆఫ్ ద లీఫ్ అనేది ఆప్షన్ సి అనేది ఈ క్వశ్చన్ కి మనకి కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇండియా హ్యాస్ 1 landlocked అండ్ ప్రొటెక్టెడ్ పోర్ట్ విచ్ ఈజ్ ఎట్. సో ఇండియాకి ఒక ల్యాండ్లాక్డ్ పోర్ట్ అలాగే ప్రొటెక్టెడ్ పోర్ట్ ఉంది, అది ఎక్కడ ఉంది అని అడిగారు. సో మనకు తెలుసు కదా, మనది ఇండియన్ పెనున్సులా. సో వాటర్ అనేది కవర్ అయి ఉంటుంది మనకి. సో ఈస్టర్న్ కోస్ట్ లో కొన్ని పోర్ట్స్ ఉంటాయి, వెస్టర్న్ కోస్ట్ లో కూడా కొన్ని పోర్ట్స్ ఉంటాయి. అయితే ఒక పోర్ట్ మాత్రం ఎక్కువ ప్రొటెక్టెడ్. సో ఎందువలన అనేది మనం ఒకసారి చూసేద్దాం. అసలు ఆ పోర్ట్ ఏంటో చూద్దాం ఫస్ట్. ఆప్షన్ చూడండి, ఏ పారాదీప్, బి చెన్నై, సి కోల్కతా, అలాగే డి విశాఖపట్నం. సో దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటండి, డి విశాఖపట్నం. సో విశాఖపట్నం పోర్ట్ ఈస్ ద ల్యాండ్ లాక్డ్ అండ్ ప్రొటెక్టెడ్ పోర్ట్ ఆఫ్ అవర్ కంట్రీ. సో ఎందుకు మరి విశాఖపట్నం పోర్ట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది
ల్యాండ్ ద్వారా కవర్ అయి ఉంది అన్ని సైట్స్ కూడా. దేని ద్వారా? ల్యాండ్ ద్వారా కవర్ అయి ఉండి, ఓకే, చిన్న ఓపెనింగ్ అన్నమాట. వాటర్ కి ఒక స్మాల్ ఓపెనింగ్ మాత్రమే ఉంది. సో అందుకని చెప్పేసి ఇది ల్యాండ్ లాక్డ్ పోర్ట్ అయింది. సారీ, కొంచెం కోల్డ్గా ఉంది అందుకని. 1 minute. ఓకే, స్మాల్ ఓపెనింగ్ టు వాటర్. అయితే దాంతోపాటు ఇట్స్ అ ప్రొటెక్టెడ్ పోర్ట్. ప్రొటెక్టెడ్ ఆబ్వియస్లీ ఎప్పుడైతే గివెన్ పోర్ట్స్లో ఒక పోర్ట్ అనేది ఎక్కువ ల్యాండ్ లాక్డ్ పోర్ట్ అయి ఉంటుందో ఆబ్వియస్లీ అది కంపేర్ టు అదర్ పోర్ట్స్ ఇట్స్ అ బెటర్ ప్రొటెక్టెడ్ పోర్టే కదా. సో అందుకని చెప్పేసి విశాఖపట్నం అనేది ల్యాండ్ లాక్డ్ పోర్ట్ అవ్వడం జరిగింది. సో మనకున్న పోర్ట్స్లో ఇట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్ రిక్వైర్మెంట్ వరకు. అయితే ఒక్కసారి ప్రతి ప్రాంతంలో ఉన్న ఇంపార్టెంట్ పోర్ట్స్ కోసం మనం చూసేద్దాం. గుజరాత్లో చూడండి, గుజరాత్లో ముండ్రా ఉంది, ఖాండ్లా ఉంది, అలాగే జమ్నగర్ పోర్ట్ ఉంది. ముంబై పోర్ట్ ముంబైలో, అలాగే గోవా పోర్ట్ గోవాలో, అలాగే మంగళూరు పోర్ట్ బెంగళూరులో, ఓకే, అలాగే కొచ్చిన్ అండ్ టుటికోరిన్ పోర్ట్ ఉన్నాయి, అలాగే చెన్నై పోర్ట్ ఉంది, విశాఖపట్నం పోర్ట్ ఏమో ఏపీలో, పారాదీప్ పోర్ట్ ఉంది, కోల్కతా అండ్ హాల్దియా. ఓకే, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పోర్ట్స్ అన్నమాట మనకి తెలియాల్సినవి. ఓకే, పారాదీప్ పోర్ట్ ఏమో ఒడిశాలోనే కదా, ఒడిశాలో ఉంది. ఓకే, సో ఈ పోర్ట్స్ అనేవి మనకి ఈస్ట్ కోస్ట్ అలాగే వెస్ట్ కోస్ట్ లో మీకు గుర్తుండవలసిన కొన్ని పోర్ట్స్. ఒకసారి ఇమేజ్ చూసి మీరు రివిజన్ చేసేసుకోండి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వి ఫైండ్ ద ప్రావిజన్ రిలేటింగ్ టు సిటిజన్షిప్? సో సిటిజన్షిప్ కి సంబంధించిన ప్రావిజన్ ఏ పార్ట్ లో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో కనిపిస్తుంది అని అడిగారు మనకి క్వశ్చన్ లో. ఆప్షన్స్ చూడండి. ఏ పార్ట్ 1, బి పార్ట్ 2, సి పార్ట్ 3, డి పార్ట్ 9. సో 4 ఆప్షన్స్ అనేవి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అయితే ఒక్కొక్క ఆప్షన్ చూస్తే క్వశ్చన్ లో మనకు అడిగింది సిటిజన్షిప్ కోసం. పార్ట్ 1 దేనికోసం మాట్లాడుతుంది? ఇండియా యొక్క యూనియన్ అంతా, యూనియన్ అంటే యూనియన్ ఏంటి, దానికి సంబంధించి ఎంత టెరిటరీ ఉంటుంది అనే దానికోసం మాట్లాడేది పార్ట్ 1. పార్ట్ 2 దేనికోసం మాట్లాడుతుందండి? సిటిజన్షిప్. సిటిజన్స్ అంటే ఎవరు, అసలు సిటిజన్షిప్ అనేది ఎప్పుడు లూజ్ అవుతాము, సిటిజన్షిప్ అనేది ఎప్పుడు వస్తుంది అనే దానికోసం మాట్లాడేది పార్ట్ 2. మరి పార్ట్ 3 ఏమో ఫండమెంటల్ రైట్స్ కోసం మాట్లాడేది. పార్ట్ 3 డీల్స్ విత్ ఫండమెంటల్ రైట్స్ ఇన్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే, అలాగే పార్ట్ 9 అనేది లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ కి సంబంధించింది. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ కి సంబంధించిన ప్రావిజన్స్ తో డీల్ చేస్తుంది. ఓకే, అయితే ఇక్కడ మనకి క్వశ్చన్లో అడిగింది ఏంటండి, ఏ పార్ట్ అనేది సిటిజన్షిప్ సంబంధించి డీల్ చేస్తుందని. సో ఆన్సర్ ఏమైపోతుంది? పార్ట్ 2. సో ఆప్షన్ బి పార్ట్ 2 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ డూ యూ అండర్స్టాండ్ బై ద యుఎస్ కేస్ ఆఫ్ డ్యూయల్ సిటిజన్షిప్? సో యునైటెడ్ స్టేట్స్లో డ్యూయల్ సిటిజన్షిప్ అనే పద్ధతి ఏదైతే ఉందో దానికి సంబంధించి మీకు ఏం అర్థం అవుతుంది అని అడిగారు క్వశ్చన్లో. సో సింపుల్గా ఏంటంటే యుఎస్లో ఉన్న ఈ డ్యూయల్ సిటిజన్షిప్ కాన్సెప్ట్ ఏంటి అని అడుగుతున్నారు మనకి. ఒకసారి ఆప్షన్స్ చూడండి. ఏ సైమల్టేనియస్ సిటిజన్షిప్ ఆఫ్ 2 countries. సి యుఎస్లో ఉన్న సిటిజన్షిప్ 2 countries యొక్క సైమల్టేనియస్ సిటిజన్షిప్ అంట. కాదు, ఏ మాత్రము ఇది అవ్వట్లేదు. ఎందుకంటే అది 2 దేశాల యొక్క సిటిజన్షిప్ కోసం మాట్లాడట్లేదండి డ్యూయల్ సిటిజన్షిప్ అంటే. అసలు డ్యూయల్ సిటిజన్షిప్ మరి దేనికోసం మాట్లాడుతుంది? డ్యూయల్ సిటిజన్షిప్ దేనికోసం మాట్లాడుతుందంటే యు ఆర్ అ సిటిజన్ ఆఫ్ అ పర్టిక్యులర్ స్టేట్, అలాగే యాజ్ వెల్ యాజ్ యు ఆర్ ద సిటిజన్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ కంట్రీ. సో మీరు ఒక దేశంలో నివసిస్తూ ఆ దేశానికి సంబంధించిన ఒక రాష్ట్రంలో నివసిస్తున్నారండి.
అలా నివసిస్తున్నప్పుడు మీకు ఇప్పుడు మన ఇండియా ఉందనుకోండి, మన ఇండియాలో సింగిల్ సిటిజన్‌షిప్. ఎందుకు? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ స్టేట్‌లో మనం నివసిస్తున్నా సరే మనకుండేది మన కంట్రీ యొక్క సిటిజన్‌షిప్. వి ఆర్ ఇండియన్స్ అనే ఒక సిటిజన్‌షిప్. బట్ యూఎస్‌లో ఏమైపోతుందంటే వీళ్ళు యాస్ ఎ హోల్ ఒక కంట్రీలో నివసిస్తున్నారు. ఓకే. ఆ కంట్రీలో మళ్ళీ వివిధ ప్రాంతాల కింద డివైడ్ అవుతూ ఈ ఈ వివిధ ప్రాంతాలను ఏమని పిలుస్తున్నారు? స్టేట్స్ ఉన్నాయి. ఇలా ఒక స్టేట్‌లో కూడా నివసిస్తున్నారు మీరు. ఓకే. ఇక్కడ యూఎస్‌లో ఏంటంటే పద్ధతి, వీళ్ళ కంట్రీలో నివసిస్తున్నప్పుడు కంట్రీకి సిటిజన్‌షిప్ ఉంటుంది ఆ పర్టిక్యులర్ పర్సన్‌కి. అలాగే స్టేట్ యొక్క సిటిజన్‌షిప్ కూడా ఉంటుంది. వన్ మినిట్. ఓకే. కంట్రీ యొక్క సిటిజన్‌షిప్ ఉంటుంది. అలాగే స్టేట్ యొక్క సిటిజన్‌షిప్ కూడా ఉంటుంది. స్టేట్‌కి సంబంధించి కూడా సిటిజన్‌షిప్ అంటే ఒకే పర్సన్ ఒక దేశంలో నివసిస్తున్నప్పుడు ఆ దేశం యొక్క సిటిజన్‌షిప్‌తో పాటు ఆ స్టేట్ కూడా సెపరేట్‌గా ఒక సిటిజన్‌షిప్ ఇస్తూ ఆ స్టేట్ సిటిజన్‌షిప్ కూడా కలిగి ఉండడాన్నే మనం డ్యూయల్ సిటిజన్‌షిప్ కాన్సెప్ట్ అని పిలుస్తాం. సో అలా చూసుకుంటే మరి అది ఏమవుతుంది? సిటిజన్‌షిప్ ఆఫ్ 2 స్టేట్స్ విత్ 2 కంట్రీసా? అవ్వదు కదా! సిటిజన్‌షిప్ ఆఫ్ 2 కంట్రీస్ అండ్ 2 స్టేట్స్, 2 కంట్రీస్ 2 స్టేట్స్ కూడా కాదు కదండీ! మరి ఏంటది? సిటిజన్‌షిప్ ఆఫ్ ది కంట్రీ యాజ్ వెల్ యాజ్ సిటిజన్‌షిప్ ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్ స్టేట్. సో కంట్రీ యొక్క సిటిజన్‌షిప్ కలిగి ఉండడము, స్టేట్ యొక్క సిటిజన్‌షిప్ కూడా కలిగి ఉండడం. వేర్ ద పర్సన్ రిసైడ్స్, ఎక్కడైతే ఆ పర్సన్ నివసిస్తున్నారో దానిని మనం డ్యూయల్ సిటిజన్‌షిప్ కాన్సెప్ట్ అని పిలుస్తాం. సో అందుకని ఆప్షన్ డి అనేది ఈ క్వెషన్‌లో మనకి కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. ఓకే. ఓకే. నెక్స్ట్ చూడండి. ది పవర్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ టు డిసైడ్ ఇన్ ద కేస్ ఆఫ్ అ డిస్ప్యూట్ బిట్వీన్ 2 ఆర్ మోర్ స్టేట్స్ ఇస్ కాల్డ్. సో ఎప్పుడైతే రాష్ట్రాల మధ్యలో డిస్ప్యూట్స్ వస్తాయో, స్టేట్స్ మధ్యలో కొన్ని గొడవలు జరుగుతాయో, వాటి మధ్యలో గొడవలు జరిగినప్పుడు సుప్రీం కోర్టుకి ఆ కేస్‌ని డిసైడ్ చేసే ఒక అధికారం, ఒక పవర్ ఉంటుంది. ఆ పవర్‌ని ఏ పవర్ అని పిలుస్తున్నాము అని అడిగారు మనకి క్వెషన్‌లో. సో ఒకసారి ఆప్షన్స్ చూడండి. ఏ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్, బి ఇన్హెరెంట్ జ్యూరిస్డిక్షన్, సి ప్లీనరీ జ్యూరిస్డిక్షన్, అలాగే డి అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్. సో అసలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క జ్యూరిస్డిక్షన్ అంటే ఏంటో మనం చూసేద్దాం. అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ అంటే ఏంటి? ఇన్ ద మ్యాటర్స్ ఆఫ్ ఎనీ పబ్లిక్ ఇంపార్టెన్స్, సో సుప్రీం కోర్ట్ లేదా హైకోర్టుకి అడ్వైజెస్ ఇచ్చే పవర్ ఉంటుంది. ఓకే. అలా పవర్ అడ్వైజెస్ ఇవ్వడానికి ఏదైతే ఉంటుందో దానిని మనం ఏమని పిలుస్తాం? అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్. ఓకే. సో పవర్ టు గివ్ అడ్వైజెస్ ఇన్ ద మ్యాటర్స్ ఆఫ్ అంబిగ్విటీ. సో ఏ మ్యాటర్స్లో అయితే అంబిగ్విటీ ఉంటుందో అలాంటి మ్యాటర్స్లో అడ్వైజెస్ ఇచ్చే పవర్ అనేది సుప్రీం కోర్టుకు ఉంటుంది. అంబిగ్విటీ అంటే ఏంటి? కన్ఫ్యూజన్. సో దీనిని అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ అంటామండి. మరి ప్లీనరీ జ్యూరిస్డిక్షన్ అంటే ఏంటి? ప్లీనరీ జ్యూరిస్డిక్షన్ అంటే ఏవైతే సందర్భాల్లో సుప్రీం కోర్టు లేదా ఏదైనా ఒక కోర్ట్‌కి ఏదైనా ఒక పర్టిక్యులర్ ఇష్యూ మీద లా చేయాలి అని అనిపించింది అనుకోండి. అలా ఏదైనా స్పెసిఫిక్ ఇంపార్టెంట్ ఇష్యూస్ మీద, పబ్లిక్ ఇంపార్టెన్స్ ఉన్న ఇష్యూస్ మీద లా చేయాలని అనిపించినప్పుడు అది లా చేసే అధికారం ఉంటుంది. సో ఎనాక్ట్ లాస్, దాన్ని ప్లీనరీ జ్యూరిస్డిక్షన్ అంటారు. సో లాస్‌ని ఎనాక్ట్ చేయడానికి ఉండే పవర్ ఏమంటారు దాన్ని? ప్లీనరీ జ్యూరిస్డిక్షన్ అని అంటారు. మరి ఇన్హెరెంట్ జ్యూరిస్డిక్షన్ అంటే ఏంటండి? ఇన్హెరెంట్ జ్యూరిస్డిక్షన్ అంటే సుప్రీం కోర్ట్‌కి ఏదైనా ఒక మ్యాటర్‌ని ఏదైనా ఒక కేస్‌ని వినే అధికారం ఉంటుంది. దాన్ని ఇన్హెరెంట్ జ్యూరిస్డిక్షన్ అంటాం.
టు హియర్ ఎనీ కేస్, ఏ కేసునైనా అది వినొచ్చు. దానిని మనం ఇన్హెరెంట్ జ్యూరిస్డిక్షన్ అంటాం. అయితే ఇక్కడ ఏం చెప్పారు మనకి, రాష్ట్రాల మధ్యలో వచ్చే గొడవల్ని, డిస్ప్యూట్స్ని రిజాల్వ్ చేసే, మ్యాటర్ని డిసైడ్ చేసే అధికారం ఎవరికి ఉంది, దాన్ని ఏమంటారు, సుప్రీంకోర్టులో దానికి ఉన్న పవర్ని ఏమంటామంటే ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అంటాం. సో ఆప్షన్ ఏ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. ఈ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అంటే ఏంటంటే, మన కాన్స్టిట్యూషన్ పరంగా సుప్రీంకోర్టు ఉన్నదే మ్యాటర్స్ని రిజాల్వ్ చేయడానికి. సో కొన్ని కేసెస్ ఎలా ఉంటాయంటే, డిస్ప్యూట్స్ వస్తాయి సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి మధ్యలో, రాష్ట్రాలకి మధ్యలో. ఇలా డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ వన్ పర్సన్ హ్యాస్ టు బి ఎపెక్స్ కదా డిసైడ్ చేయడానికి. సో అలాంటి ఆటోమేటిక్ కొన్ని పవర్స్ ఏవైతే ఉన్నాయో ఇలా డిటర్మైన్ చేయడానికి వాటిని ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అని అంటాం అనమాట. సో అందుకని ఇక్కడ ఆబ్వియస్లీ ఎవరు ఎపెక్స్, ఇక్కడ సుప్రీంకోర్టే కదా. సో దానిని ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అని పిలుస్తూ డిసైడ్ చేసే పవర్ సుప్రీంకోర్టుకి ఇవ్వడం జరిగింది మన కాన్స్టిట్యూషన్ అనేది. సో అందుకు ఆప్షన్ ఏ అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డ్యూరింగ్ విచ్ ప్లాన్ వాజ్ ది నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్ టు ఫెసిలిటేట్ ది రూరల్ క్రెడిట్ అండ్ అగ్రికల్చర్ డెవలప్మెంట్? సో నాబార్డ్ని ఎస్టాబ్లిష్ చేశారు కదండి. నాబార్డ్ని ఏ 5 year ప్లాన్ టైంలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అని అడిగారు మనకి క్వశ్చన్లో. ఆప్షన్స్ చూడండి. ఏ 3rd 5 year ప్లాన్, బి 5th 5 year ప్లాన్, సి 6th 5 year ప్లాన్, అలాగే డి 8th 5 year ప్లాన్. సో ఏ ప్లాన్ టైంలో ఎస్టాబ్లిష్ చేశారు నాబార్డ్ని? మనకు తెలుసు, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. నాబార్డ్ ఏదైతే ఉందో ఇది అగ్రికల్చర్ డెవలప్ చేసి రూరల్ క్రెడిట్ని ఫెసిలిటేట్ చేయాలి అనే ఉద్దేశంతో దీన్ని తీసుకురావడం జరిగింది. సో ఇది ఒక ఎపెక్స్ బాడీ. ఎందులో అండి ఎపెక్స్ బాడీ? ఇది అగ్రికల్చర్ అండ్ రూరల్ క్రెడిట్లో ఇట్ ఈస్ అన్ ఎపెక్స్ బాడీ. అయితే దీన్ని ఎప్పుడు తీసుకురావడం జరిగింది? 1982లో, అంటే 1982లో తీసుకొచ్చాం దీన్ని. ఎందుకు తీసుకొచ్చాము? ఫెసిలిటేట్ చేయడానికి రూరల్ క్రెడిట్ని, అలాగే అగ్రికల్చరల్ డెవలప్మెంట్ని. అయితే మరి ఏ కమిటీ రికమెండేషన్స్ మీద? శివరామన్ కమిటీ రికమెండేషన్స్ మీద నాబార్డ్ని మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనకి క్వశ్చన్లు ఏమడిగారు? ఏ 5 year ప్లాన్ టైంలో వచ్చింది అని. మరి 1982 అంటే ఆబ్వియస్లీ 1980sలోనే కదా. సో 1980sలో మనకు వచ్చిన 5 year ప్లాన్ ఎన్నవది? 6వ 5 year ప్లానే కదా. సో ఆప్షన్ సి 6th 5 year ప్లాన్ అనేది ఈ క్వశ్చన్లో మనకి కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. సో 6th 5 year ప్లాన్ టైంలో నాబార్డ్ అనే ఎపెక్స్ బాడీని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. అయితే ఒక్కసారి మన 5 year ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి సంవత్సరాలు ఒక్కసారి మనం రివైజ్ చేసేసుకుంటే, ఏదైనా బాడీకి సంబంధించిన ఇయర్ మనకి ఈజీగా గుర్తుంటే దాని బేసిస్ మీద ఓకే ఈ పీరియడ్లో వచ్చిందని మనం ఆన్సర్ చేయొచ్చు, డైరెక్ట్గా మనకి స్ట్రైక్ అవ్వకపోయినా. సో ఒకసారి 5 year ప్లాన్స్ చూద్దాం. చూడండి, ఫస్ట్ 5 year ప్లాన్ ఉంది. ఫస్ట్ 5 year ప్లాన్ ఏ ఇయర్లో వచ్చింది? 1951 నుంచి 1956 మధ్యలో రావడం జరిగింది. ఓకే, అలాగే సెకండ్ 5 year ప్లాన్ ఉంది. ఎప్పుడు వచ్చింది? 1956 నుంచి 1961 టైంలో రావడం జరిగింది. ఓకే, అలాగే థర్డ్ 5 year ప్లాన్ 1961 నుంచి 1966. తర్వాత ఒక ప్లాన్ హాలిడే వచ్చింది. సో ఈ గ్యాప్లో ఏం తీసుకొచ్చారంటే 3 annual ప్లాన్స్ని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ ఫోర్త్ 5 year ప్లాన్ ఏమో 1969 నుంచి 74 మధ్యలో రావడం జరిగింది. అలాగే ఫిఫ్త్ 5 year ప్లాన్ ఏమో 1974 నుంచి 79 మధ్యలో, సిక్స్త్ ఏమో 1980 నుంచి 85 మధ్యలో, సెవెంత్ ఏమో 85 నుంచి 90, ఎయిత్ 92 to 97, నైన్త్ 97 to 2002, 10th 2002 to 2007, అలాగే 11th 2007 to 2012, 12th ఏమో 2012 to 2017. సో మన లాస్ట్ 5 year ప్లాన్ ఏంటండి? లాస్ట్ది 12th 5 year ప్లాన్. మనకి 2017 నుంచి ఈ 5 year ప్లాన్ అనే కాన్సెప్ట్ని స్టాప్ చేయడం జరిగింది, డిస్కంటిన్యూ చేయడం జరిగింది. ఓకేనా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఇస్ పార్ట్ ఆఫ్. సో నాన్ ట్యాక్స్ రెవెన్యూ అనేది కింద ఇచ్చిన వాటిలో దేనిలో భాగము అని అడిగారు మనకి క్వశ్చన్లో.
అసలు నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే ఏంటండి? సి మన గవర్నమెంట్‌కి వివిధ రకాల సోర్సెస్ నుంచి ఆదాయం అనేది రావడం జరుగుతుంది. ఓకే. రెవెన్యూ అనేది డిఫరెంట్ డిఫరెంట్ సోర్సెస్ నుంచి వస్తది కదా! అలా వస్తున్నప్పుడు ఏమవుతదంటే, ఒకటి టాక్స్ సోర్సెస్ నుంచి వస్తది. టాక్స్ సోర్సెస్ అంటే ఏంటి? టాక్స్ సోర్స్ అంటే ఏంటంటే, గవర్నమెంట్ అనేది టాక్స్ ఇంపోజ్ చేసి, ఆ ఇంపోజ్ చేసిన టాక్స్ ద్వారా డబ్బులు సంపాదిస్తది. టాక్స్ కలెక్ట్ చేసుకుంటూ. దీన్ని ఏమంటారంటే టాక్స్ రెవెన్యూ అంటారనమాట. టాక్స్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టాక్స్ అనేది ఇంపోజ్ చేసి, టాక్స్ ద్వారా సమ్ అమౌంట్ ఆఫ్ మనీని సంపాదించుకోవడం జరిగితే, దీనిని మనం టాక్స్ రెవెన్యూ అని పిలవడం జరుగుతుంది. ఓకేనా? అలా కాకుండా టాక్సెస్ మీద డిపెండ్ అవ్వడం కాకుండా గవర్నమెంట్ అనేది వివిధ రకాల బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా, ఓకే, అంటే బిజినెస్లో ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేసామనుకోండి, మనకి ప్రాఫిట్స్ వస్తాయి కదా. అలాగే గవర్నమెంట్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది కదా కొన్ని బిజినెసెస్లో. అలా ఇన్వెస్ట్మెంట్ బిజినెసెస్లో చేసి ప్రాఫిట్స్ ద్వారా సంపాదించడం. అలాగే ఇప్పుడు ఎవరైనా మనకి సర్వీస్ ప్రొవైడ్ చేస్తే ఆ సర్వీస్ పరంగా మనం వాళ్ళకి పే చేస్తాం కదా. అదే విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది కొన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం వల్ల కొంత ఫీజ్ అనేది కలెక్ట్ చేస్తుంది. సో సర్వీసెస్ ప్రొవైడ్ చేసి డబ్బులు సంపాదించడం, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వేస్ని ఎంచుకుంటూ ట్యాక్స్ మీద డిపెండ్ అవ్వడం కాకుండా వేరే విధాల ద్వారా ఎప్పుడైతే రెవెన్యూ కలెక్ట్ చేస్తుందో, ఆదాయాన్ని సంపాదించుకుంటుందో, దానిని నాన్ ట్యాక్స్ రెవెన్యూ అని పిలుస్తాం. ఓకేనా? అయితే ఇది ఎందులో వస్తుంది అని అడిగారు. ఫస్ట్ చూడండి, ఆప్షన్ ఏ రెవెన్యూ ఎక్స్పెండిచర్, బి క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఫస్ట్ మైండ్లో మీకు గుర్తుండాల్సింది ఏంటంటే ఇది రెవెన్యూ, ఆదాయం. ఎక్స్పెండిచర్ అయితే కాదు, ఖర్చు అయితే కాదు. సో ఆబ్వియస్లీ ఈ 2 ఆప్షన్స్ కూడా మీకు ఎలిమినేట్ అయిపోతాయి. నెక్స్ట్ చూడండి, రెవెన్యూ రిసీప్ట్స్ ఉంది, క్యాపిటల్ రిసీట్స్ ఉంది. ఈ రెండిటికి తేడా ఏంటంటే, మీరు ఈ 1 ఇయర్లో మాత్రమే ఇన్కమ్ సంపాదిస్తే, ఇప్పుడు మీరు సంపాదిస్తున్న ఇన్కమ్ ఇప్పటికి మీకు వస్తుంది అని అనుకుంటే రెవెన్యూ రిసీప్ట్స్. అలా కాకుండా మీరు ఇప్పుడు అమౌంట్ తెచ్చేసుకొని ఇది రేపు పొద్దున్న ఒక 5 సంవత్సరాల తర్వాత, ఒక 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీరు అది రీపే చేయాలనుకున్నప్పుడు ఏమైపోతుంది? క్యాపిటల్ రిసీట్స్ అయిపోతుంది అనమాట. లోన్ రూపంలో అలా తెచ్చుకున్నారనుకోండి, లాంగ్ టర్మ్ లోన్స్ రూపంలో, మళ్ళీ అవి క్యాపిటల్ రిసీట్స్ కింద అయిపోతాయి. రెవెన్యూ రిసీట్స్ ఏంటంటే ఈ వన్స్ మీకు వచ్చాయంటే ఆదాయం కింద, మళ్ళీ మీరు దీన్ని రీపేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. అర్థమైందా? అలాంటి వాటిని షార్ట్ పీరియడ్లో 1 ఇయర్లో మనం వచ్చే ఆదాయాన్ని రెవెన్యూ రిసీట్స్ అంటారు. నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే మీరు సర్వీస్ చేసి ఫీజు కలెక్ట్ చేస్తే మీరు మళ్ళీ దాన్ని ఫ్యూచర్లో రీపే చేయాల్సిన అవసరం అయితే లేదు కదండి. సో అది మీకు వస్తున్న రెవెన్యూయే. ఎలాంటి రెవెన్యూ అది? క్యాపిటల్ రెవెన్యూ కాదు, ఇప్పుడు వస్తున్న రెవెన్యూ కాబట్టి రెవెన్యూ రిసీప్ట్స్ అనమాట. సో అందుకని ఆప్షన్ సి రెవెన్యూ రిసీట్స్ అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. సో నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఇస్ అ పార్ట్ ఆఫ్ రెవెన్యూ రిసీప్ట్స్. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. క్లియర్ కదా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మ్యాచ్ ద ఫాలోయింగ్. సో మ్యాచింగ్ ఇచ్చారు, లిస్ట్ 1 ఇచ్చారు, లిస్ట్ 2 ఇచ్చారు. లిస్ట్ 1ని లిస్ట్ 2తో మ్యాచ్ చేయమన్నారు. లిస్ట్ 1లో ఏమున్నాయండి? వరల్డ్ లెవెల్లో ఉన్న ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి మనకి. లిస్ట్ 2లో ఏమున్నాయి? లిస్ట్ 2లో ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్. సో ఏ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేశారు అన్న ఇయర్ ఉంది. ఓకే, అయితే ఇప్పుడు మనం కరెక్ట్గా మ్యాచ్ చేయాలి. సో లిస్ట్ 1లో ఏంటేంటి ఉన్నాయి? వరల్డ్ బ్యాంక్ ఉంది, యుఎన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సారీ, చిన్న మిస్టేక్ ఉన్నట్టుంది పీపీటీలో. ఓకే, ఇది ఇక్కడ వస్తుందండి, అలాగే ఇది కూడా ఇక్కడ వస్తుంది, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, సరే. నెక్స్ట్ ఏముంది? యుఎన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఉంది, తర్వాత ఆర్గనైజేషన్ ఫర్ ది ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్, అలాగే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. అయితే ఇందులో ఇచ్చిన ఏ ఆర్గనైజేషన్ ఏ సంవత్సరంలో వచ్చింది అని మనకి క్వశ్చన్ అనమాట. సో ఏ ఆర్గనైజేషన్ ఏ సంవత్సరంలో వచ్చింది ఒకసారి చూసేద్దామా?
వరల్డ్ బ్యాంక్ అయితే 1945లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, వరల్డ్ బ్యాంక్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసుకున్నాము? 1945లో. ఓకే, సో 1945లో వరల్డ్ బ్యాంక్. ఓకే, అలాగే యుఎన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ UNIDO ఎప్పుడు వచ్చింది? 1967లో ఎస్టాబ్లిష్ చేశారు. అలాగే ఆర్గనైజేషన్ ఫర్ ది ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్, ఇది ఎప్పుడు వచ్చింది? ఆర్గనైజేషన్ ఫర్ ది ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్ అనేది. ఓకే, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ 9. ఓకే, సో ఆర్గనైజేషన్ ఫర్ ది ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్, ఇది అయితే మనకి 1997లో తీసుకొచ్చారు. అలాగే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అయితే 1995లో వచ్చింది. సో ఇలా చూసుకుంటే మనకి ఏమవ్వాలి? ఏకి 2 అవ్వాలి, బికి 1 అవ్వాలి, సికి 4 అవ్వాలి, అలాగే డికి 3 అవ్వాలి. ఇలా ఉన్న ఓన్లీ ఆప్షన్ ఏంటండి? ఆప్షన్ ఏనే కదా. సో ఆప్షన్ ఏ అనేది ఈ క్వశ్చన్కి మనకి కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. సో ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అలాగే వాటి యొక్క సంవత్సరాల్ని మనం చదివి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 1 నాటికల్ మైల్ ఈజ్ ఈక్వల్ టు, సో ఒక నాటికల్ మైల్ అనేది ఎన్ని మీటర్స్కి ఈక్వల్ అని అడిగారు మనకి క్వశ్చన్లో. సో మనకు తెలుసు కదా, ఒక కిలోమీటర్ అనేది 1000 మీటర్స్కి ఈక్వల్. అలాగే మరి నాటికల్ మైల్స్ అనేది దేనికి యూజ్ చేస్తారండి అసలు? ఈ నాటికల్ మైల్స్ అనేవి సీలో డిస్టెన్స్ని మెజర్ చేయడానికి, అంతే కదా. సీలో డిస్టెన్సెస్ని మెజర్ చేయడం కోసం యూజ్ చేసే యూనిట్ ఇది. అయితే నాటికల్ మైల్ ఇప్పుడు 1 కిలోమీటర్ 1000 మీటర్స్ లాగా 1 నాటికల్ మైల్ 1000 మీటర్స్ అయిపోదు. మరి దానిలో క్యాలిక్యులేషన్ కొంచెం వేరుగా ఉంటుంది. మరి ఎంత అవుతుంది? 1852 మీటర్స్. సో 1 నాటికల్ మైల్ అనేది 1852 మీటర్స్కి ఈక్వల్ అవుతుంది అనమాట. సో అలా చూసుకుంటే ఆప్షన్ బి 1852 మీటర్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది మనకి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ది ఎగ్జాంపుల్ ఆఫ్ నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. సో ఎనర్జీకి ఏదో ఒక సోర్స్ ఉంటుంది, మనం ఒక ఎనర్జీని తీస్తున్నామంటే. అలాగా 2 డిఫరెంట్ సోర్సెస్ ఉంటాయండి. ఇక్కడ మనకి ఏం అడిగారు? నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీకి ఎగ్జాంపుల్ ఏంటి అని అడిగారు. ఒక్కసారి మనం ఫాస్ట్గా కన్వెన్షనల్ ఎనర్జీ సోర్స్ అంటే ఏంటి, నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఎప్పుడైనా ఎలక్ట్రిసిటీ ఎనర్జీ ఏదైనా సరే మనం ప్రొడ్యూస్ చేయాలంటే దానికి డిఫరెంట్ సోర్సెస్ ఉంటాయండి. అందులో సింపుల్గా మనం చెప్పుకోవడానికి కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ ఉంటాం. కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. ఈ కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అంటే ఏంటంటే ఎప్పటి నుంచో ఈ ఎనర్జీ సోర్సెస్ని మనం యూజ్ చేసుకుంటున్నాం. ఇవి ఎలాంటివి అంటే వన్స్ ఇవి కంప్లీట్గా డిమినిష్ అయిపోతే మళ్ళీ వీటి యొక్క స్ట్రెంగ్త్ని తిరిగి పొందడం చాలా కష్టం, లేదా ఇట్ విల్ టేక్ అ లాట్ ఆఫ్ ఇయర్స్ అనమాట వన్స్ ఇవి కంప్లీట్ అయిపోతే. సో అందుకని వీటిని ఏమంటామంటే నాన్ రెన్యూవబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. నాన్ రెన్యూవబుల్ సోర్సెస్ అంటే దోస్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ విచ్ కెనాట్ బి రెన్యూడ్. అలాగే నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ కూడా ఉంటాయి. మరి నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అంటే ఏంటండి? నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అంటే దోస్ ఎనర్జీ సోర్సెస్ విచ్ కెన్ బి రెన్యూడ్. ఇవి మనం రెన్యూ చేసుకోవచ్చు. రెన్యూ అంటే వన్స్ ఇవి కంప్లీట్ అయిపోయినా పూర్తిగా ఎర్త్ నుంచి ఇవి ఎగ్జాస్ట్ అయిపోవు, మళ్ళీ వస్తూనే ఉంటాయి. వాటిని నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అంటాం. సో అలా రెన్యూవబుల్లో వస్తాయన్నమాట అవి. ఆప్షన్స్ చూడండి. ఏ జియోథర్మల్ ఎనర్జీ, బి న్యూక్లియర్ ఎనర్జీ, సి విండ్ ఎనర్జీ, డి బోత్ ఏ అండ్ సి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కనుక న్యూక్లియర్ ఎనర్జీ అనేది కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, సో దీనికి ఒక ఎగ్జాషన్ పాయింట్ అనేది ఉంటుంది.
బట్ జియోథర్మల్ ఎనర్జీ అనేది ఎర్త్ హీట్ బేస్ మీద ప్రొడ్యూస్ చేస్తారు, ఎర్త్ యొక్క హీట్. సో అంటిల్ అండ్ అన్లెస్ మన ఎర్త్ కి హీట్ ఉన్నంత వరకు జియోథర్మల్ ఎనర్జీకి లోట్ అనేది రావడం జరగదు. అలాగే విండ్ ఎనర్జీ, విండ్ కూడా చాలా ఉంటుంది కదా, సో విండ్ ఉన్నంత వరకు కూడా ఎనర్జీ సోర్స్ అనేది మనం యూజ్ చేసుకుంటే ప్రొడ్యూస్ చేసుకోవచ్చు, అంతే తప్ప కోల్ లాగా ఇది ఏమంటారు కంప్లీట్ గా ఎగ్జాస్ట్ అయిపోదు. సో అలా చూసుకుంటే నాన్ కన్వెన్షనల్ లో ఇది వస్తుంది, ఇది వస్తుంది. ఎందుకు? రెండు కూడా రెన్యూవబుల్లే, మళ్ళీ మళ్ళీ మనం వస్తూనే ఉంటాయి యూస్ చేస్తున్నా. సో ఏ సి రెండు కూడా కరెక్ట్ అవ్వాలి. సో అలా చూసుకుంటే బోత్ ఏ అండ్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A pressure cooker works on the principle of. సో ఒక ప్రెషర్ కుక్కర్ అనేది ఏ ప్రిన్సిపల్ మీద పనిచేస్తుంది అని అడిగారు మనకి క్వశ్చన్ లో. సో మనం ప్రెషర్ కుక్కర్స్ ఏవైతే యూస్ చేస్తామో దానికి ఒక ప్రిన్సిపల్ ఉంటుంది, ఆ ప్రిన్సిపల్ బేసిస్ మీద అవి వర్క్ చేస్తూ ఉంటాయి. సో అది ఏ ప్రిన్సిపల్ బేసిస్ మీద అని అడిగారు మనకి క్వశ్చన్ లో. ఒకసారి ఆప్షన్స్ చూడండి. ఏ, ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ బై అప్లికేషన్ ఆఫ్ ప్రెషర్. సో ఏ ఏం చెప్తుంది? బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అంట ఎలివేట్ చేస్తామంట, దేని ద్వారా? ప్రెషర్ ని అప్లై చేయడం ద్వారా. బి చూడండి, మేకింగ్ ద ఫుడ్ గ్రెయిన్ సాఫ్టర్ బై అప్లికేషన్ ఆఫ్ ప్రెషర్. సి, ఫుడ్ గ్రెయిన్ సాఫ్టర్ చేయడానికి ప్రెషర్ అప్లై చేస్తాము అంటున్నారు, బట్ అది వాటర్ లేకుండా సాధ్యం అవుతుందా, వాటర్ ని టచ్ చేయకుండా? సో బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అనే పాయింట్ ఇక్కడ మెన్షన్ చేసి లేదు, ఓన్లీ ప్రెషర్ మీద వర్క్ చేస్తుంది అంటున్నారు, కాబట్టి ఇది రాంగ్. మేకింగ్ ద ఫుడ్ గ్రెయిన్ సాఫ్టర్ బై అప్లికేషన్ ఆఫ్ ప్రెషర్ అండ్ టెంపరేచర్. ఇక్కడ ఏమంటున్నారు? ప్రెషర్ కుక్కర్ అంటే ప్రెషర్ ని టెంపరేచర్ ని రెండు అప్లై చేసి పనిచేస్తుంది అంటున్నారు, ఇది కూడా కాదు. కీపింగ్ ద ఫుడ్ గ్రెయిన్స్ ఇన్సైడ్ ద స్టీమ్ ఫర్ అ లాంగర్ టైం. ఫుడ్ గ్రెయిన్స్ ని ఆవిరిలో ఎక్కువ టైం వరకు ఉంచడం అనే ఒక ప్రాసెస్ ద్వారా ఇది పనిచేస్తుంది అంటున్నారు, ఇది కూడా కాదు. ఎందుకు అంటే ప్రెషర్ కుక్కర్ అనేది ఎప్పుడూ కూడా వాటర్ బేస్ చేసుకొని ఈ వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ ని చాలా ఎక్కువగా ఇంక్రీజ్ చేస్తుంది, పెంచేస్తుంది. ఎలా పెంచుతుందంటే వాటర్ బాయిలింగ్ పాయింట్ ని ప్రెషర్ ని ఇంక్రీజ్ చేయడం ద్వారా పెంచుతుందంట. ఓకే, ప్రెషర్ ని అప్లికేషన్ చేయడం పెంచుతుంది. సో ఈ పద్ధతి ద్వారా పనిచేస్తుంది, కాబట్టి ఆప్షన్ ఏ, ఎలివేషన్ ఆఫ్ ది బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ బై ది అప్లికేషన్ ఆఫ్ ప్రెషర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. సో ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మ్యాచ్ లిస్ట్ 1 విత్ లిస్ట్ 2 అండ్ సెలెక్ట్ ది కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ద కోడ్స్ గివెన్ బిలో. సో లిస్ట్ 1 ని లిస్ట్ 2 ని మ్యాచ్ చేయాలి. లిస్ట్ 1 లో ఏమి ఇచ్చారు? ప్రాసెస్ ఇచ్చారు. ఓకే, ఒక ఫంక్షన్ ఇచ్చారు. లిస్ట్ 2 లో ఏమి ఇచ్చారు? సెల్ లో ఉండే ఆర్గనెల్స్ ఇచ్చారు. సో ఈ సెల్ ఆర్గనైజ్ చేసే ఫంక్షన్స్ ని వాటి యొక్క కరెక్ట్ ఫంక్షన్ తో మనం మ్యాచ్ చేయాలి. ఓకే, ఒకసారి ఆప్షన్స్ లో చూడండి. ఫోటోసింథసిస్, మినరల్ అప్టేక్, రెస్పిరేషన్ అండ్ ప్రోటీన్ సింథసిస్. అలాగే ప్లాస్మా మెంబ్రేన్, క్లోరోప్లాస్ట్, మైటోకాండ్రియా అండ్ రైబోజోమ్స్ ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక ఫోటోసింథసిస్ ని ఎవరు పెర్ఫామ్ చేస్తారు? క్లోరోప్లాస్టే కదా. ఓకే, తర్వాత మినరల్ అప్టేక్ ని ఎవరు పెర్ఫామ్ చేస్తారు? ప్లాస్మా మెంబ్రేన్ పెర్ఫామ్ చేస్తుంది. రెస్పిరేషన్ ఎవరి చేతిలో ఉంటుంది? మైటోకాండ్రియా చేతిలో ఉంటుంది. అలాగే ప్రోటీన్ ని సింథసైజ్ చేసే పద్ధతి ఎవరి చేతిలో ఉంటుందండి? రైబోజోమ్స్ చేతిలో ఉంటుంది. సో ఇలా చూసుకుంటే ఇక్కడ గివెన్ లిస్ట్ కి ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏమవ్వాలి? ఏకి 2 ఉండాలి, బికి 1 ఉండాలి. సో ఏకి 2, బికి 1 ఉండే ఓన్లీ ఆప్షన్ ఏంటి? ఆప్షన్ ఏ. కాబట్టి ఆప్షన్ ఏ అనేది ఇక్కడ మనకి A2, B1, C3 అండ్ D4 అనేది కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది క్వశ్చన్ కి. ఓకే ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ది ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆఫ్ ఇండియా? సో ఇండియా యొక్క ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఏంటి అని అడుగుతున్నారు మనకి క్వశ్చన్ లో. ఓకే చూడండి. ఏ సిఐఏ, బి డిజిఎస్ఈ, సి మొసాద్, అలాగే డి రా. సో ఇక్కడ గివెన్ 4 ఆప్షన్స్ చూసుకున్నట్టయితే గనక
ఈ 4 కూడా ఇంటెలిజెన్స్ ఏజెన్సీసే. ఏ ఏజెన్సీ ఆ కంట్రీకి సంబంధించిన సెక్యూరిటీని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసమే పనిచేస్తుంది. అయితే ఏంటంటే మన ఇండియాకి సంబంధించిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ యొక్క పేరు అడిగారు ఇక్కడ మనకి. సిఐఏ ఉంది. సిఐఏ దేనికి సంబంధించి? యుఎస్ఏకి సంబంధించింది. అలాగే డీజీఎస్సీ ఉంది. డీజీఎస్సీ ఏమో ఫ్రాన్స్ కి సంబంధించిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. అలాగే మొసాద్ అయితే ఇజ్రాయెల్ కి సంబంధించిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. మరి మన ఇండియాది ఏంటండి గివెన్ ఆప్షన్స్ లో? రా. సో RAW ఏదైతే ఉందో ఇది మన ఇండియా తాలూకా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. సో ఆప్షన్ డి రా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే. సో రా అంటే ఏంటి? రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ కింద వస్తుంది రా అంటే. ఓకే. సో రా అనేది ఏం చేస్తుంది? మన కంట్రీ యొక్క సెక్యూరిటీని వేరే దేశాల నుంచి ప్రొటెక్ట్ చేయడము, అలాగే వివిధ రకాల సెక్యూరిటీ అంశాల్లో చాలా కీ అండ్ క్రూషియల్ రోల్ అనేది ప్లే చేయడం జరుగుతుంది. అయితే దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? రా యొక్క హెడ్ క్వార్టర్స్ ఢిల్లీలో ఉంది. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయబడింది? 1968లో ఎస్టాబ్లిష్ చేయబడింది. దీని యొక్క మోటో ఏంటి? రా యొక్క మోటో ఏంటంటే ధర్మో రక్షతి రక్షితః. ఓకే. సో ధర్మో రక్షతి రక్షితః ఇస్ ద మోటో ఆఫ్ RAW. అయితే ఇక్కడ మనకి క్వశ్చన్లు అడిగింది ఇండియా యొక్క ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఏంటని, కాబట్టి ఆప్షన్ డి రా అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. ఓకే. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆన్ విచ్ డేట్ వరల్డ్ వెట్లాండ్ డే ఈజ్ సెలబ్రేటెడ్? సో వరల్డ్ వెట్లాండ్ డేని మనం ఏ డేట్న సెలబ్రేట్ చేసుకుంటాము అని అడిగారు క్వశ్చన్లో. ఓకే. ఓకే. సో ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాము వరల్డ్ వెట్లాండ్ డేని మనం? 2 ఫిబ్రవరి, 2 మార్చ్, 22 మార్చ్, అలాగే 22 మే. సో మనకు తెలుసు ఎవ్రీ ఇయర్ 2 ఫిబ్రవరిన వరల్డ్ వెట్లాండ్ డేని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో వరల్డ్ వెట్లాండ్ డేని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు? వెట్లాండ్స్ యొక్క ఇంపార్టెన్స్ ని గుర్తిస్తూ వాటిని ప్రొటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో, అవేర్నెస్ ని స్ప్రెడ్ చేయాలనే ఉద్దేశంతో జరుపుకోవడం జరుగుతుంది. అయితే 2 ఫిబ్రవరినే ఎందుకు జరుపుకుంటున్నామంటే మనకు తెలుసు కదండి, వెట్లాండ్స్ కోసం 1971లో రామ్సార్ కన్వెన్షన్ అనే ఒక కన్వెన్షన్ ఎగ్జిస్టెన్స్ లోకి రావడం జరిగింది. సో ఈ రామ్సార్ కన్వెన్షన్ వలన, ఈ రామ్సార్ కన్వెన్షన్ 1971లో ఫిబ్రవరి 2న జరగడం జరిగింది కాబట్టి ఆ డేని మనం మార్క్ చేసుకుంటూ ఎవ్రీ ఇయర్ వరల్డ్ వెట్లాండ్ డే కింద సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఓకే. అయితే ఎవ్రీ ఇయర్ ఏ డేకైనా సరే ఒక థీమ్ అనేది ఉంటుంది. సో అలా చూసుకుంటే 2023 యొక్క థీమ్ ఏంటి? వరల్డ్ వెట్లాండ్ డే కంటే వెట్లాండ్ రిస్టరేషన్. సో 2023 యొక్క థీమ్ ఏంటి? వెట్లాండ్ రిస్టరేషన్. ఇక్కడ మనకి క్వశ్చన్లో కేవలం డే ఒక్కటే అడిగారు కాబట్టి 2 ఫిబ్రవరి అనేది రైట్ ఆన్సర్ అయిపోతుంది ఇక్కడ. ఓకే. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మ్యాచ్ ద ఫాలోయింగ్. సో మళ్ళీ మ్యాచింగ్ ఇచ్చారు. లిస్ట్ 1 ఇచ్చారు, లిస్ట్ 2 ఇచ్చారు. సో లిస్ట్ 1లో ఏమి ఇచ్చారండి? బుక్స్ ఇచ్చారు, నేమ్స్ ఆఫ్ ఫ్యూ బుక్స్. అలాగే లిస్ట్ 2లో ఆథర్స్ ని మెన్షన్ చేయడం జరిగింది. సో లిస్ట్ 1లో ఉన్న బుక్స్ ని ఆథర్స్ తో మనం మ్యాచ్ చేయాలి. ఓకే. సో ఇక్కడ సారీ ఫర్ దిస్ మిస్టేక్. ఇక్కడ ఏంటంటే కొంచెం వర్డ్స్ అనేవి మ్యాచింగ్ లో అటు వెళ్ళిపోయాయి, చూసుకోలేదు. ఓకే, కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఇక్కడ. సో ఫస్ట్ ఏంటంటే ఇండియా ఆఫ్ ఆర్ డ్రీమ్స్, అ గ్యాలరీ ఆఫ్ రాస్కల్స్, అమేజింగ్ అయోధ్య, అలాగే హింద్ స్వరాజ్. ఈ బుక్స్ ని ఎవరెవరు ఏ బుక్స్ రాశారో చూద్దాం. సో ఇండియా ఆఫ్ ఆర్ డ్రీమ్స్ ఎవరు రాశారు? ఆశుతోష్ రస్తోగి. సో ఇది కరెక్ట్ ఆన్సర్. అ గ్యాలరీ ఆఫ్ రాస్కెల్స్ అనేది రస్కిన్ బాండ్ ద్వారా రాయబడింది. అలాగే అమేజింగ్ అయోధ్య అయితే నీనా రాయ్ రాశారు, అండ్ హింద్ స్వరాజ్ ఏమో మహాత్మా గాంధీ గారు రాశారు. సో ఇలా చూసుకుంటే ఏ
లిస్ట్ 1 పక్కన లిస్ట్ 2 పక్కన ఏదైతే ఆల్రెడీ ఇచ్చారో అవి కరెక్ట్ ఆప్షన్సే. సో అంటే ఏంటి, A1 B2 C3 D4 అవ్వాలి. సో అలా ఉన్న ఓన్లీ ఆప్షన్ ఏంటి మనకి, ఆప్షన్ బీనే కదా. సో ఆప్షన్ బి అనేది ఈ క్వశ్చన్ కి మనకి కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా. సో ఇంపార్టెంట్ బుక్స్ అండ్ ఆథర్స్ అనేవి మనం ఎప్పుడూ కూడా రివైజ్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద గ్లోబల్ కాంపిటీటివ్నెస్ రిపోర్ట్ ఈస్ పబ్లిష్డ్ బై ది. సో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ చాలా రకాలు ఉంటాయి కదా. సో ఒక్కొక్క ఆర్గనైజేషన్ అనేది ఒక్కొక్క రిపోర్ట్ పబ్లిష్ చేయడం జరుగుతుంది. అయితే ఏంటంటే ఇక్కడ మనకి ఏంటి అడిగారంటే క్వశ్చన్లో గ్లోబల్ కాంపిటీటివ్నెస్ రిపోర్ట్ అనేది ఏ ఆర్గనైజేషన్ ద్వారా పబ్లిష్ చేయబడుతుంది అని అడిగారు. ఆప్షన్ చూడండి. ఏ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, బి యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్, సి వరల్డ్ ఎకనామిక్ ఫోరం, అలాగే డి వరల్డ్ బ్యాంక్. సో ఈ గ్లోబల్ కాంపిటీటివ్నెస్ రిపోర్ట్ అనేది మనకి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ద్వారా పబ్లిష్ చేయబడుతున్న రిపోర్ట్ ఇది. ఓకే, ఎప్పటి నుంచి పబ్లిష్ చేస్తున్నారు దీన్ని వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు? ఓకే, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ద్వారా పబ్లిష్ చేయబడుతుంది. సో ఆప్షన్ సి అనేది ఈ క్వశ్చన్కి మనకి కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. సో ఇది ఏం చెప్తుంది రిపోర్ట్ అంటే కంపెనీ యొక్క ఒక కంట్రీ యొక్క కాంపిటీటివ్నెస్ ఎంత ఉంది, అందులో ఉన్న పీపుల్ ఎలా ఉండబోతున్నారు ఫ్యూచర్లో అనేది ఈ గ్లోబల్ కాంపిటీటివ్నెస్ రిపోర్ట్ మనకి చెప్తుంది. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఈ రిపోర్ట్ని ఎప్పటి నుంచి పబ్లిష్ చేయడం స్టార్ట్ చేసిందండి? 2004 నుంచి పబ్లిష్ చేయడం స్టార్ట్ చేసింది. ఓకేనా, ఇట్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ ఫ్రమ్ 2004. అయితే ఒక్కసారి కొన్ని ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్కి సంబంధించి రిపోర్ట్స్ కూడా చూసేసుకుందాం. చూడండి, సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. ఓకే, ఈ యూనిసెఫ్ ఉంది. యూనిసెఫ్ తాలూకా రిపోర్ట్ ఏంటి? లెవెల్స్ అండ్ ట్రెండ్స్ ఇన్ చైల్డ్ మోర్టాలిటీ రిపోర్ట్. అలాగే UNCTAD ఉంది. ఇది వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ ని పబ్లిష్ చేస్తుంది. UNEP ఏమో యాక్షన్స్ ఆన్ ఎయిర్ క్వాలిటీ. UNEP ద్వారా గ్లోబల్ ఎన్వైరన్మెంట్ అవుట్లుక్. అలాగే UN హ్యాబిటేట్ ద్వారా వరల్డ్ సిటీస్ రిపోర్ట్. UNODC ద్వారా గ్లోబల్ రిపోర్ట్ ఆన్ ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్ అని. అలాగే యూనిసెఫ్ ద్వారా మళ్ళీ రిపోర్ట్ ఆన్ రెగ్యులర్ రిసోర్సెస్ అని. ఇలా డిఫరెంట్ ఆర్గనైజేషన్ డిఫరెంట్ రిపోర్ట్స్ ని పబ్లిష్ చేస్తుంది. ఒకసారి ఈ టేబుల్ రివైజ్ చేసేసుకోండి. అలాగే ఈ చార్ట్ తో పాటు మనకి నోట్స్ లో ఇచ్చిన ఇంపార్టెంట్ రిపోర్ట్స్ ని కూడా ఒకసారి రివైజ్ చేసేసుకోండి బుక్స్ లోంచి. ఓకే ఓకే, అయితే మరి ఇండియా ర్యాంక్ ఏంటి ఈ గ్లోబల్ కాంపిటీటివ్నెస్ రిపోర్ట్ లో? ఇండియా యొక్క ర్యాంక్ ఏంటంటే 40th ర్యాంక్ అంట. ఓకే, ఒక్కసారి మీరు మళ్ళీ ఎగ్జామ్కి వెళ్ళే టైంకి ఏదైనా కొత్తగా మళ్ళీ రిపోర్ట్ వచ్చి ర్యాంక్ ఏమైనా చేంజ్ అయిందేమో ఒకసారి చూసేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అని అడిగారు మనకి క్వశ్చన్ లో. ఒకసారి చూడండి. ఫస్ట్, ద ఫస్ట్ ఇండియన్ టు పార్టిసిపేట్ ఇన్ ఒలింపిక్ గేమ్స్ వాజ్ నార్మన్ ప్రిచర్డ్. సో ఒలింపిక్ గేమ్స్ లో ఫస్ట్ పార్టిసిపేట్ చేసిన ఇండియన్ నార్మన్ ప్రిచర్డ్ అని అంటున్నారు. ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్టే. ఎందుకంటే ఈ ఒలింపిక్స్ అనే వరల్డ్ లెవెల్ ఇంటర్నేషనల్ స్పోర్టింగ్ ఈవెంట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి, ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందండి మనకి 1896లో స్టార్ట్ అయింది ఒలింపిక్స్ అనేవి. అప్పటి నుంచి ఇవి జరుగుతూ ఉన్నాయి కదా. సో మన ఇండియా నుంచి పార్టిసిపేట్ చేసిన ఫస్ట్ ఎవరంటే నార్మన్ ప్రిచర్డ్ అనే వ్యక్తి. తర్వాత ఇది 1896లో స్టార్ట్ అయినప్పటికీ ఒలింపిక్స్ లో ఉమెన్ పార్టిసిపేషన్ అనేది 1900 నుంచి స్టార్ట్ అవడం జరిగింది. ఆఫ్టర్ 4 years, అంటే సెకండ్ టైం ఏదైతే జరిగాయో గేమ్స్, అక్కడి నుంచి ఉమెన్ పార్టిసిపేషన్ అనేది ఒలింపిక్స్ లో స్టార్ట్ అయిందండి. అయితే సెకండ్ స్టేట్మెంట్ కూడా చూడండి. ఉమెన్స్ పార్టిసిపేషన్ స్టార్టెడ్ ఫ్రమ్ సెకండ్ ఒలింపిక్ గేమ్స్ ఇన్ 1900. సో సెకండ్ ఒలింపిక్ గేమ్స్ నుంచి ఉమెన్స్ పార్టిసిపేషన్ స్టార్ట్ అయింది అంటున్నారు. ఎస్, ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. సో ఇలా చూసుకుంటే స్టేట్మెంట్ 1 అలాగే స్టేట్మెంట్ 2 రెండు కూడా కరెక్టే కదా. సో ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ చెప్పండి? బోత్ 1 and 2, అంటే ఆల్ ఆఫ్ దీస్. సో ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే,
ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఈస్ ద ఫస్ట్ సోలార్ సిటీ ఆఫ్ ఇండియా? సో ఇండియా యొక్క మొట్టమొదటి సోలార్ సిటీ ఏంటి అని అడిగారు మనకి క్వశ్చన్లో. ఆప్షన్స్ చూడండి. ఏ వారణాసి, బి సూరత్, సి సాంచి, అలాగే డి పూణే. అయితే ఈ సోలార్ సిటీస్ ఏంటంటే ఏం లేదు, మనం ఏమనుకుంటున్నాము, ఒకటి నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీని యూజ్ చేయాలి అని అనుకుంటున్నాం. ఎందుకు నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ని? ఎందుకంటే వీటికైతే ఎప్పుడూ లోటు ఉండదు, అలాగే వీటి వల్ల ఎమిషన్స్ కూడా మనం బాగా తగ్గించేసేయచ్చు. సో అందులో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫార్మ్ ఏంటంటే మనకున్న సూర్యుడి ద్వారా వచ్చే ఎనర్జీ ఏదైతే ఉందో ఈ ఎనర్జీని క్యాప్చర్ చేసి యూటిలైజ్ చేసుకోవడం వన్ ఆఫ్ ది బెస్ట్ ఫార్మ్స్ అన్నమాట. ఎందుకంటే నెట్ జీరో సాధించాలని అనుకుంటున్నాము, అలాగే ఎలక్ట్రిసిటీ కొరత ఉండకూడదు అనుకుంటున్నాము. ఇవన్నీ జరగాలంటే మనకున్న సోలార్ ఎనర్జీని బెస్ట్గా క్యాప్చర్ చేసి యూటిలైజ్ చేసుకోవాలి. సో అందులో భాగంగానే వాటిని ఎంకరేజ్ చేయాలి, ఎప్పటికైనా సాధించాలనే ఉద్దేశంతో ఈ సోలార్ సిటీస్ అనే కాన్సెప్ట్ వచ్చింది. అలా ఫర్ ది ఫస్ట్ టైం ఎవర్ మధ్యప్రదేశ్లో ఉన్న సాంచీ నగర్ ఏదైతే ఉందో ఇది సోలార్ సిటీ కింద అవ్వడం జరిగింది, కొన్ని సోలార్ ఇన్స్టలేషన్స్ చేసుకోవడం ద్వారా. సో అలా చూసుకుంటే ఆప్షన్ సి సాంచి అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. సో ఇండియా యొక్క ఫస్ట్ సోలార్ సిటీ ఏంటి? సాంచి. ఎక్కడుందండి ఇది? మధ్యప్రదేశ్లో ఉంది. ఓకేనా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ విల్ బి అవార్డెడ్ ది గాంధీ పీస్ ప్రైజ్ ఫర్ ద ఇయర్ 2021? సో 2021కి గాంధీ పీస్ ప్రైజ్ అనేది ఎవరికి వచ్చింది అని అడిగారు మనకి క్వశ్చన్లో. సో ఏంటంటే ఈ గాంధీ పీస్ ప్రైజ్ అంటే ఎవరికి ఇస్తారు? ఏదైనా ఒక ఇండివిజువల్ అవ్వచ్చు, లేదా ఒక ఆర్గనైజేషన్ అవ్వచ్చు. ఎవరైతే లేదా ఏ ఆర్గనైజేషన్ అయితే సమాజానికి ఉపయోగపడుతూ నాన్ వైలెన్స్ మీన్స్ ద్వారా కొన్ని రిఫార్మ్స్ని, కొన్ని చేంజెస్ని, ఇంప్రూవ్మెంట్స్ని, డెవలప్మెంట్ని తీసుకొస్తుందో లేదా తీసుకొస్తారో అలాంటి వాటి కోసం, అలాంటి పర్సన్స్కి లేదా అలాంటి సంస్థలకి ఈ గాంధీ పీస్ ప్రైజ్ అనే ఒక అవార్డ్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రైజ్ని ఎప్పటి నుంచి ఇస్తున్నామండి మనం? ఈ ప్రైజ్ని మనం గాంధీ పీస్ ప్రైజ్ని మనం 1995 నుంచి ఇవ్వడం స్టార్ట్ చేసాం. ఓకే, 1995 నుంచి దీన్ని ఇవ్వడం స్టార్ట్ చేసాం. ఎవరు ఇస్తున్నారు దీన్ని? స్పాన్సర్గా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది స్పాన్సర్ చేస్తూ ఇస్తుందన్నమాట. ఓకే, సో అలాగా 2021లో ఎవరికి వచ్చిందని అడిగారు. ఎవరికి వచ్చింది? అక్షయ్ పాత్రక కాదు, వివేకానంద కేంద్రకి కాదు, సులభ్ ఇంటర్నేషనల్కి కూడా కాదు. గీతా ప్రెస్ ఏదైతే ఉందో గోరఖ్పూర్లో, సో గోరఖ్పూర్లో ఉన్న గీతా ప్రెస్కి తన యొక్క ఏమంటారు సోషల్ డెవలప్మెంట్కి సంబంధించి నాన్ వైలెంట్ మెథడ్స్ యూజ్ చేస్తూ ప్రాపర్గా చేయడం వల్ల ఈ అవార్డ్ అనేది ఇవ్వడం జరిగింది. సో గీతా ప్రెస్ ఆఫ్ గోరఖ్పూర్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా? అయితే ఇది 2021కి కదా, మరి 2020లో ఎవరికి వచ్చింది? గీతా ప్రెస్ అనేది ఇండియాకి సంబంధించింది. 2020లో బంగ్లాదేశ్కి సంబంధించిన షేక్ ముజీబుర్ రెహమాన్ గారికి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. షేక్ ముజీబుర్ రెహమాన్. సో ఈయన ఏ దేశస్తుడండి? బంగ్లాదేశ్కి సంబంధించిన పర్సన్ ఈయన. ఓకేనా? 2020లో బంగ్లాదేశ్ పర్సన్కి ఇచ్చాము, 21లో ఇండియాకి సంబంధించిన గీతా ప్రెస్కి ఇవ్వడం జరిగింది. ఓకే కదా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ కంట్రీ హ్యాస్ వన్ మోస్ట్ ఏషియన్ కప్స్? సో ఏదైతే ఏషియా కప్ జరుగుతుందో ఆ ఏషియా కప్స్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ కప్స్ని ఏ దేశం గెలిచింది అని అడిగారు మనకి క్వశ్చన్లో. ఆప్షన్స్ చూడండి. ఏ శ్రీలంక, బి ఇండియా, సి బంగ్లాదేశ్, డి నన్ ఆఫ్ ది అబౌవ్. సో ఏంటంటే ఏషియా కప్లో మోస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇండియా అనేది గెలవడం జరిగింది. సో కరెక్ట్ ఆన్సర్ ఏమైపోతుంది? ఆప్షన్ బి ఇండియా అనేది ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ అయిపోతుంది. ఎందుకంటే ఎన్నిసార్లు గెలిచింది ఇండియా? 8 టైమ్స్ గెలిచింది. ఈవెన్ రీసెంట్గా 2023లో కూడా విన్నర్ ఎవరు అంటే మన ఇండియానే. ఓకే, ఇండియానే విన్నర్ 2023లో కూడా ఏషియా కప్లో. అయితే మరి శ్రీలంక? సో ఇండియా తర్వాత సెకండ్ హైయెస్ట్లో ఉన్నది శ్రీలంకనే. సో ఇండియా 8 టైమ్స్ గెలిస్తే సెకండ్ హైయెస్ట్గా శ్రీలంక 6 సార్లు గెలిచింది.
అలాగే బంగ్లాదేశ్ 0 ఇప్పటికైతే 0 టైమ్స్ గెలిచిందండి. సో ఫస్ట్ పొజిషన్ ఇండియా అయితే సెకండ్ పొజిషన్ శ్రీలంక తీసుకోవడం జరిగింది. ఇండియా 8 టైమ్స్‌తో ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. ఇక్కడ మనకు అడిగింది కూడా మోస్ట్ కాబట్టి ఇండియా అనేది కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. ఓకే. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూడండి. విచ్ పోర్టల్ హ్యాస్ బీన్ లాంచ్డ్ బై ది ఆర్‌బీఐ టు ట్రాక్ అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్స్ డిపాజిటెడ్ ఇన్ బ్యాంక్స్? సో అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్స్‌ని ట్రాక్ చేయడానికి రీసెంట్‌గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ పోర్టల్‌ని లాంచ్ చేసింది అని అడిగారు. ఏమైందంటే రీసెంట్‌గా ఆగస్ట్ 2023లో మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఉద్గమ్ అనే ఒక పోర్టల్‌ని లాంచ్ చేయడం జరిగింది. ఓకే. ఉద్గమ్ అనే ఒక పోర్టల్‌ని. ఒక్కసారి ఆప్షన్స్ చూడండి. ఏ ఉద్గమ్, బి సహజ్, సి మదద్, అలాగే డి విశ్వాస్. ఇందులో ఉన్న అన్ని పోర్టల్స్ కూడా ఏదో ఒక పర్పస్‌తో లాంచ్ చేసినవే. ఇప్పుడు సహజ్ పోర్టల్ ఉంది. ఇది ఎందుకు లాంచ్ చేశారు? బిజినెసెస్‌కి సెక్యూరిటీ క్లియరెన్సెస్ ఇవ్వడం కోసం లాంచ్ చేశారు. బిజినెసెస్‌కి సెక్యూరిటీ క్లియరెన్సెస్ ఇవ్వడం కోసం లాంచ్ చేశారు. మదద్ పోర్టల్ ఏమో గ్రీవెన్సెస్ ఉంటాయి కదండీ కొన్ని. సో ఈ గ్రీవెన్సెస్‌ని రీడ్రెసల్ చేయడం కోసం, సాల్వ్ చేయడం కోసం లాంచ్ చేశారు. అలాగే విశ్వాస్ పోర్టల్ ఏమో ఇది కేరళకి సంబంధించి గవర్నమెంట్‌కి సంబంధించి కొన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేసే ఒక పోర్టల్ ఇది. ఓకే. అయితే ఇక్కడ మనకి క్వెషన్‌లో అడిగింది ఏంటి? అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్స్‌ని ట్రాక్ చేయడానికి లాంచ్ చేసిన పోర్టల్ ఏంటి అని కాబట్టి ఉద్గమ్ పోర్టల్ అనేది కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. ఈ అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్స్ అంటే ఏంటంటే లాస్ట్ 10 ఇయర్స్‌లోంచి ఎవరైతే ఒక డిపాజిటర్, ఎవరైతే ఒక బ్యాంక్ అకౌంట్ హోల్డర్ అతనికి ఉన్న కరెంట్ అకౌంట్ అవ్వచ్చు, లేదా సేవింగ్ అకౌంట్ అవ్వచ్చు. ఈ 2 అకౌంట్స్‌లోంచి కూడా ఒకవేళ లాస్ట్ 10 ఇయర్స్ నుంచి అతను తీసుకోకుండా ఉంచినట్టయితే వాటిని మనం అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్స్ అని అంటాం. ఇప్పుడు మనకి ఒక్కొక్క బ్యాంక్‌లో ఒక్కొక్క రకమైన అకౌంట్ ఉంది. ఏ బ్యాంక్‌లో ఎంత అమౌంట్ ఉందో తెలియదు. సో ఇలా అంతా కన్‌ఫ్యూజన్ అనేది క్రియేట్ అవ్వకుండా ఒక పర్సన్‌కి ఒకే ప్లేస్‌లోంచి తన దగ్గర ఉన్న అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్స్ అసలు ఓవరాల్‌గా ఎన్నున్నాయో, ఎంతుందో తెలియాలి అనంటే ఉద్గమ్ పోర్టల్‌లోకి లాగిన్ అయ్యి తెలుసుకోవచ్చు. సో ఇలా యాక్సెస్‌ని ఈజీ చేయాలన్న ఉద్దేశంతో స్పెసిఫిక్‌గా ఈ అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్స్ కోసమే లాంచ్ చేసిన పోర్టలే ఈ ఉద్గమ్ పోర్టల్. ఇక్కడ క్వెషన్‌లో అడిగింది కూడా ట్రాక్ చేయడానికి ఏ పోర్టల్ లాంచ్ చేశారని కాబట్టి ఆప్షన్ ఏ ఉద్గమ్ పోర్టల్ అనేది ఈ క్వెషన్‌కి మనకి కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా? ఎప్పుడు లాంచ్ చేశారు ఇది? ఆగస్ట్ 2023లో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. మరి ఉద్గమ్ అంటే ఏంటి? ఉద్గమ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్స్. అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్స్. అది అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్స్ యొక్క గేట్‌వే. ఓకే. సో అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్స్ గేట్‌వే టు యాక్సెస్ ఇన్ఫర్మేషన్. టు యాక్సెస్ ఇన్ఫర్మేషన్. ఓకే. సో వాళ్ళ అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్స్ కోసం ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేసుకోవడానికే కదా! సో ఆ పేరే దీనికి పెట్టడం జరిగింది. అది దీని యొక్క ఫుల్ ఫామ్. ఓకేనా? ఓకే.